తండ్రి అయిన దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. నా ప్రియమైనటువంటి జీవవాక్కుల శ్రోతలకు ప్రభునామమున వందనములను శుభములను తెలియచేస్తూ ప్రేమపూర్వకంగా దేవుని మాటలు వినడానికి ఆహ్వానించుచూ ఉన్నాను. గ్రంథము నుంచి ఒక మాట చదువుకొని సందేశంలోనికి వెళ్దాం. యోహాను సువార్త 15వ అధ్యాయము 7వ వచనము. నా యందు మీరును మీ యందు నా మాటలు నిలిచి ఉండిన ఎడల మీకేది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహించబడును. ప్రార్థన చేద్దాం. ప్రభువైన దేవా, పరమ తండ్రి, మా యేసు రక్షక పరిశుద్ధాత్ముడా, వందనాలు, స్తుతులు, స్తోత్రములు. మరొకసారి నీ కృపాసనము చేరి నీ పాదముల చెంత నిలిచుండి ప్రార్థించే తరుణం అనుగ్రహించినందుకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం నాయన. ప్రభువా, టీవీ ద్వారా నీ వాక్యాన్ని బోధించడానికి అల్పుడనైన, అనర్హుడను, అపాత్రుడనైన నాకు తరుణం ఇచ్చారయ్యా. వందనాలు, స్తుతులు తండ్రి. నీ మాటలు వినిపింప చేయాలయ్యా, బోధించయ్యా. నీ మాటల్లో జీవం ఉంది, శక్తి ఉంది, బలం ఉంది నాయన, ఉజ్జీవం ఉంది తండ్రి. ఆత్మలను సంపాదించుటకు కావలసినటువంటి నాయన మాటలు ఉన్నాయి ప్రభువా, సహాయం చేయయ్యా. నీ కొరకు నిలబడిన నన్ను నీ సాధనంగా వాడుకోమని, మీ మాటలు నాకు మా శ్రోతలకు వినిపింప చేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. యోహాను సువార్త 15వ అధ్యాయము 10వ వచనంలో ఈ మాట వ్రాయబడి ఉంది. నిలిచి ఉండుడి, నిలిచి ఉండుడి, నిలిచి ఉండుడి. చాలా మంచి మాట, బలమైనటువంటి మాట. యేసు ప్రభుల వారే స్వయంగా చెప్పినటువంటి మాట. నిలిచి ఉండుడి, నిలిచి ఉండుడి. ఎక్కడ? నాయందు నిలిచి ఉండుడి, నాయందు నిలిచి ఉండుడి. చాలా చిత్రంగా ఉందండి. నిలిచి ఉండుట అంటే అర్థం ఏంటి? అది కూడాను ఆయన యందు నిలిచి ఉండుట. ఇంకా ఇంకా చాలా మంచి మాట, బలమైన మాట, చాలా గట్టి మాట, దృఢమైనటువంటి మాట. నిలిచి ఉండుడి, నిలిచి ఉండుడి. ఇంగ్లీష్లో అబాయిడ్ ఇన్ మీ అని వ్రాయబడిందండి. అబాయిడ్ ఇన్ మీ, నిలిచి ఉండుట. దాని ఇంగ్లీష్లో అబాయిడ్, అబాయిడ్. ఏంటి నిలిచి ఉండుట అనేది? సంపూర్ణమైనటువంటి, సమానమైనటువంటి పదము కాదు. అబాయిడ్, అబాయిడ్ అంటే నా ప్రియమైనటువంటి వారలారా, అబాయిడ్ అంటే ఏకమై ఉండుట, ఏకమై ఉండుట, ఒకటి అయి ఉండుట, మిళితమై ఉండుట, అరమరిక లేక ఉండుట, ఒకటి అయి ఉండుట. అబాయిడ్, అబాయిడ్, అబాయిడ్. నా ప్రియమైన వారలారా, అబాయిడ్ ఏకమై ఉండుట, ఒకటి అయి ఉండుట, కలిసి ఉండుట, మిళితమై ఉండుట, భేదము లేకుండా ఉండుట, తేడా లేకుండా ఉండుట. అబాయిడ్ ఇన్ మీ, అబాయిడ్ ఇన్ మీ. నాలో నిలిచి ఉండండి. ఆయన యందు నిలిచి ఉండండి. యేసు అంటాడు, నా యందు నిలిచి ఉండండి. అప్పుడు మీకు ఏమి అవసరమో అడగండి, అనుగ్రహించబడుతుంది. నా యందు నిలిచి ఉండి అడగండి, ఏది అవసరమో అడగండి, అది మీకు అనుగ్రహించబడును, అనుగ్రహిస్తానని వాగ్దానము చేసినటువంటి మన యేసు నమ్మదగినవాడు. లీనమై ఉండుట, ఏకమై ఉండుట, ఒకటై ఉండుట, కలిసి ఉండుట, ఎన్ని పదాలని చెప్పుకోవచ్చు అబాయిడ్ అనే ఇంగ్లీష్ పదానికి. నా ప్రియమైన వారలారా, యేసయ్య కోరుతాడండి. యేసయ్య కోరాడు ఏమనంటే, నాలో నిలిచి ఉండండి అయ్యా, నాలో నిలిచి ఉండండి. ప్రియమైనటువంటి వారలారా, దేని యందు నిలిచి ఉండాలి? యేసయ్య కోరిక మేరకు దేని యందు నిలిచి ఉండాలి? నా ప్రియమైనటువంటి వారలారా, మొదటి మాట, నా మాటల యందు నిలిచి ఉండండి యేసయ్య అన్నాడు. ఆయన యందు నిలిచి ఉండుట ఎలాగంటే, మొదటిది ఆయన మాటల యందు నిలిచి ఉండాలి. చూడండి, యోహాను సువార్త 15వ అధ్యాయము 7వ వచనంలో ఈ మాట రాయబడింది. నా యందు మీరును మీ యందు నా మాటలు నిలిచి ఉండిన ఎడల. చూడండి, నా యందు మీరును మీ యందు నా మాటలు నిలిచి ఉండిన ఎడల మీకేది ఇష్టమో అది మీకు అనుగ్రహించబడును. ఆయన మాటల యందు నిలిచి ఉండాలి, ఆయన మాటల యందు నిలిచి ఉండాలి. అంటే ఆయన మాట ప్రకారము ఏమైతే బోధించాడో, ఏమైతే చెప్పాడో, ఏమైతే విన్నామో దాని ప్రకారము
నిలిచి ఉండాలి. నిలిచి ఉండాలంటే అనుసరించాలి, గ్రహించి అనుసరించాలి, గ్రహించి ప్రవర్తించాలి, విని చేయాలి. నా మాటల యందు నిలిచి ఉండుడి. అది దాని యొక్క ఏదో విన్నాము, ఏదో వచ్చాము, ఏదో విన్నాము, ఏదో వెళ్ళిపోయాము కాదండి. ఏమైతే విన్నామో, ఏమైతే బోధించబడిందో, ఏమైతే యేసు బోధించాడో ఆయన మాటల చొప్పున ప్రవర్తించాలి, అనుసరించాలి, నిలిచి ఉండాలి, జీవితంలో చేసి చూపించాలి. అప్పుడు మీకేది ఇష్టమో అడగండి, నేను ఇచ్చేస్తాను. అది ప్రభువుల వారు అన్నటువంటి మాట. సరే, ఆయన మాట విన్నటువంటి వారు ఎలా ఉంటారు, వినని వారు ఎలా ఉంటారు, ఆయన మాటను అనుసరించిన వారు ఎలా ఉంటారో క్లుప్తంగా కొన్ని మాటలు చెప్పుకుందామండి. లూకా సువార్త 6వ అధ్యాయము 46 నుంచి 49 వచనాల వరకు గమనించినట్లయితే, నేను చెప్పు మాటల ప్రకారము చేయక ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచుట ఎందుకు? నా యొద్దకు వచ్చి నా మాటలు విని వాటి చొప్పున చేయువాడు ఎవనిని పోలి ఉండునో మీకు తెలియజేదును. నా దగ్గరికి వచ్చి నా మాటలు విని దాని చొప్పున ప్రవర్తించువాడు, చేయువాడు ఎలా ఉంటాడో చెప్తాను వినండి. వాడు ఇల్లు కట్టవలనని ఉండి లోతుగా త్రవ్వి బండ మీద పునాది వేసిన వారిని పోలి ఉండును. లోతుగా తవ్వి పునాది వేసి బండ మీద ఇల్లు కట్టిన వాని వలె ఉంటాడట. వరద వచ్చి ప్రవాహము ఆ ఇంటి మీద వడిగా కొట్టినను అది బాగుగా కట్టబడినందున దాన్ని కదిలింపలేకపోయెను. అయితే నా మాటలు వినియు చేయని వాడు పునాది వేయక నేల మీద ఇల్లు కట్టిన వారిని పోలి ఉండును. ప్రవాహము దాని మీద వడిగా కొట్టగానే అది కూలి పడెను. ఆ పాటు గొప్పది. వెరీ వెరీ సింపుల్. అతి చిన్న ఉదాహరణ యేసయ్య చెప్పాడు. నా మాట విన్నటువంటి వాడు ఎలా ఉంటాడు, నా మాట వినని వాడు ఎలా ఉంటాడు, విని అనుసరించిన వాడు ఎలా ఉంటాడు, విని అనుసరించని వాడు ఎలా ఉంటాడంటే, ఇల్లు కట్టవలనని అనుసరించిన వాడు, మాట విని అనుసరించిన వాడు ఎలా ఉంటాడు? ఇల్లు కట్టుటకు పునాది తీసి, లోతుగా తీసి, పునాది వేసి, బండ వేసి, బండ మీద కట్టిన వాడిని పోలి ఉంటాడు. వర్షం వచ్చింది, వరద వచ్చింది, ప్రవాహం వచ్చింది. ఆ వర్షము, ఆ వరద, ఆ ప్రవాహము ఏమీ చేయలేకపోయింది ఆ యొక్క ఇంటిని. ఎందుకంటే అది బాగుగా తవ్వబడి పునాది వేసి పునాది మీద కట్టబడింది. అయితే నా మాటలు విని అనుసరించిన వాడు ఎలా ఉంటాడంటే, నేను ఇసుక మీద పునాది తీయకుండా నేల మీద ఇల్లు కట్టిన వాడిని పోలి ఉంటాడు. వర్షం వచ్చింది, వరద వచ్చింది, ప్రవాహం వచ్చింది, దాని పునాది లోతుగా లేనందువలన అది పడిపోయింది ఆ ప్రవాహము వేగానికి. నా మాట వినకుండా విని అనుసరించని వాడు ఎలా ఉంటాడంటే ఇలా ఉంటాడు. ఎందుకంటే వాడు నా మాటల యందు నిలబడలేదు. అందువలన నా ప్రియమైన వారులారా, వినువారు మాత్రమై ఉండక అనుసరించువారమై ఉండండి. అంతేకాకుండా నేను ఆజ్ఞాపించిన వాటినన్నింటినీ చేసిన వాడు నాకు స్నేహితుడై ఉంటాడు. హీ విల్ బికమ్ మై ఫ్రెండ్. నా యొక్క స్నేహితుడై ఉంటాడు. అంతేకాకుండా ఇంకా అంటాడు, ఇలాగంటే విన్నటువంటి వారు అనేకులు ఆయనకు స్నేహితులు. ఆయన చెప్పినటువంటి మాటను అనుసరించినటువంటి వారు ఉన్నారు స్నేహితులు. ఆ స్నేహితులలో మొట్టమొదటి వ్యక్తి ఎవరంటే అబ్రహాము. నా ప్రియమైనటువంటి వారలారా, గొప్పవారైతే కావచ్చు, కానీ ఇదిగో నా మాటలు విని అంగీకరించి నడిచినటువంటి వాడు మిక్కిలి అల్పుడైనను పరలోక రాజ్యంలో వాడు గొప్పవాడు అనిపించుకొనును అని చెప్పేసి ప్రభువుల వారు స్వయంగా చెప్పారండి. నా ప్రియమైనటువంటి వారలారా, మొదటి మాట మాటల యందు నిలిచి ఉండండి. రెండవది ఏంటంటే ప్రేమయందు నిలిచి ఉండండి. చాలా చక్కని మాటలు, అమృత తుల్యములైనటువంటి మాటలు. మాటల యందు నిలిచి ఉండండి, ప్రేమయందు నిలిచి ఉండండి. చూడండి, యోహాను సువార్తలోనే 15వ అధ్యాయము 9వ వచనములో ఈ మాట రాయబడింది. యేసయ్య చెప్పాడు స్వయంగా ఈ మాటలు. మొదటి మాట ఆయనే చెప్పాడు, రెండవ మాట ఆయనే చెప్పాడు. నా ప్రేమయందు నిలిచి ఉండండి. ఎలాంటి ప్రేమను నేను చూపిస్తున్నానో, ఎలాంటి ప్రేమను చూపించబోతున్నానో సిలువ మీద, అటువంటి ప్రేమను యందు మీరు నిలిచి ఉండండి. యేసుకు ప్రేమించుట చాలా ఇష్టము. అంతెందుకు, యేసయ్య అణువణువు, తనలోని అణువణువు మైక్రోస్కోపులు పెట్టి చూసినట్లయితే
ప్రతి అణువు కూడా నా కుమారుడా నిన్ను నేను ప్రేమిస్తున్నాను, నా కుమారి నిన్ను నేను ప్రేమిస్తున్నాను, ఐ లవ్ యూ మై సన్, ఐ లవ్ యూ మై డాటర్ అంటుంది. అణువు, ప్రతి అణువు కూడా అటువంటి ప్రేమమూర్తి మన యేసయ్య. యోహాను సువార్త 15వ అధ్యాయం 9వ వచనములో, తండ్రి నన్ను ఎలాగు ప్రేమించెనో నేనును మిమ్మును అలాగున ప్రేమించి తిని. తండ్రి నన్ను ఎలా ప్రేమించాడో అలాగున నేను మిమ్మల్ని ప్రేమించాను. అయితే ఇటువంటి ప్రేమను కలిగి ఉండండి, ఇటువంటి ప్రేమను చూపించండి, ఇటువంటి ప్రేమను ప్రదర్శించండి, ఈ ప్రేమలో నిలిచి ఉండండి, నా ప్రేమలో నిలిచి ఉండండి. నా ప్రేమ యందు అంటే అర్థం ఏంటంటే ఇటువంటి ప్రేమను మీరు చూపించండి, ఇటువంటి ప్రేమను చూపించండి. నా ప్రియమైనటువంటి వారలారా, అయితే ప్రేమించడం ఎలా? చూచిన ప్రతి ఒక్కరిని నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నేను ప్రేమిస్తున్నాను అని చెప్పేసి అంటే సరిపోతుందా? కాదండి. ఆయన ప్రేమల గురించి ప్రభువుల వారు ఇంకొక మాట చెప్పాడు. యోహాను సువార్త 15వ అధ్యాయం 10వ వచనం, నేను నా తండ్రి ఆజ్ఞలను గైకొని ఆయన ప్రేమయందు నిలిచి ఉన్న ప్రకారము, నేను నా తండ్రి ఆజ్ఞలను గైకొని ఆయన ప్రేమయందు నిలిచి ఉన్న ప్రకారము, నేను ఆయన ప్రేమయందు నిలిచి ఉన్నాను. ఎలాగూ అంటే ఆయన యొక్క ఆజ్ఞలను గైకొన్నాను నేను. గైకొనుట అంటే అర్థం ఏంటి? వినుట, గ్రహించుట, హృదయంలో పెట్టుకున్నటువంటి ఆయన యొక్క ఆజ్ఞలను అనుసరించుట, అది ప్రేమ. ప్రేమిస్తున్నాను అంటే సరిపోదండి. ఆయన యొక్క ఆజ్ఞలను గైకొనవలే. నేను ఆయన యొక్క ఆజ్ఞలను గైకొన్నాను, ఎందుకంటే నేను ఆయనను ప్రేమించుచున్నాను. నేను నా తండ్రి ఆజ్ఞలు గైకొని ఆయన ప్రేమయందు నిలిచి ఉన్న ప్రకారము మీరును నా ఆజ్ఞలను గైకొనిన ఎడల నా ప్రేమయందు నిలిచి ఉందురు, నా ప్రేమయందు నిలిచి ఉందురు. అదండి వెరీ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్. నా తండ్రి ఏమైతే ఆజ్ఞాపించాడో దాన్ని నేను అనుసరిస్తున్నాను. ఏం ఆజ్ఞాపించాడు? నా కుమారుడా, ఈ లోకంలోకి నువ్వు వెళ్ళాలి, మనిషి కుమారుడిగా వెళ్ళాలి, నా కుమారుడిగా, మనిషి కుమారుడిగా, నా ప్రతినిధిగా వెళ్ళాలి, లోకరక్షణ కొరకు నీ యొక్క ప్రాణాన్ని దారపోయాలి, రక్తం కార్చాలి ఆ శిలువ మీద అని చెప్పాడు. ఆజ్ఞాపిస్తే ఓకే అలాగే తండ్రి అని చెప్పేసి ఈ లోకంలోకి వచ్చాడు ఆయన. అది ఆయన యొక్క ఆజ్ఞను గైకొనుట. నా తండ్రి ఆజ్ఞను నేను ఏ విధంగా గైకొంటినో నిలిచి ఉన్నానో అలాగే మీరు నా ఆజ్ఞలను గైకొనిన ఎడల, అంటే విని గ్రహించి హృదయంలో పెట్టుకొని దాన్ని చేసి చూపించి అనుసరించిన గైకొనుట, అప్పుడు మీరు నా ప్రేమయందు నిలిచి ఉందురు, నా ప్రేమయందు నిలిచి ఉందురు. ఇంకొక మాట 15వ అధ్యాయం 12వ వచనంలోనే ఇంకొంచెము ఎక్కువగా మాట అంటారు. నేను మిమ్మును ప్రేమించిన ప్రకారము తండ్రి నన్ను ప్రేమించాడు, నేను మిమ్మల్ని ప్రేమిస్తూ ఉన్నాను. నేను మిమ్మల్ని ప్రేమించిన ప్రకారము మీరు ఒకరినొకరిని ప్రేమించవలననే నా ఆజ్ఞ. నేను ఎలా ప్రేమించానో మీరు కూడా ఒకరినొకరు అలాగా ప్రేమించాలి. చూసారా? అప్పుడు మీరు నా ప్రేమలో నిలిచి ఉందురు. పేతురు అంటాడు, ప్రేమ అనేక పాపములను కప్పును, ప్రేమ అనేక పాపములను కప్పును. నా ప్రియమైనటువంటి వారలారా, యోహాను సువార్తలో యోహాను రాశాడు, మర్ర యోహాను పత్రికలు రాశాడండి. యోహాను మొదటి పత్రిక 3వ అధ్యాయం 10వ వచనంలో, నీతిని జరిగించని వాడును తన సహోదరుని ప్రేమించని ప్రతివాడును దేవుని సంబంధులు కారు. నీతిని జరిగించాలి, తన సహోదరుని ప్రేమించాలి, అప్పుడు వారు దేవుని సంబంధులు కారు. అలా చేయకపోయినట్లయితే వాళ్ళు దేవుని సంబంధులు కారు. ప్రేమ లేనివాడు మరణమునందున్నాడు. మాటతోనూ నాలుకతోనూ కాక క్రియతోనూ సత్యముతోనూ ప్రేమించవలే. కేవలం మాటలతో కాదు, క్రియలతో ప్రేమించాలి, అంటే క్రియల రూపంలో చూపించాలి. నా ప్రియమైన వారలారా, ఆయన ఆజ్ఞలను గైకొనువాడు ఆయన యందు నిలిచి ఉండును, ఆయన ఆజ్ఞలను గైకొనువాడు ఆయన యందు నిలిచి ఉండును, ఆయన వాని యందు నిలిచి ఉండును. అబ్బో, ఆయనేమో ఆజ్ఞలు గైకొని వానిలో ఉంటాడు, వాడేమో ఆయన యందు నిలిచి ఉంటాడట. అప్పుడు ఏది కావాలంటే అది అడగండి, నేను ఇచ్చేస్తాను. ఏది కావాలంటే అది అడగండి, నేను ఇచ్చేస్తాను. నా ప్రియమైన వారలారా, ఎందుకో తెలుసా? మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయం 16వ వచనంలో
దేవుడు ప్రేమాస్వరూపి అయి ఉన్నాడు. ఎక్కడ ప్రేమ ఉంటుందో అక్కడ దేవుడు ఉంటాడు. ఎందుకంటే ప్రేమ రూపములో దేవుడు ఉంటాడు. ప్రేమ అంటే యవ్వన దశలో ఉన్నటువంటి యువకులు చూపేది, యవ్వనస్తులు చూపించే ప్రేమ అనుకుంటారు. నో, అది కాదండి, అది కాదండి నిజమైన ప్రేమ. దేవుని ప్రేమ నిజమైన ప్రేమ, నిజమైన ప్రేమ. జాతి, మత, కుల, ఉన్నత వర్గము, పేద వర్గము, తరువాత దీనుడు, దరిద్రుడు అనే తేడా ఏమాత్రము లేకుండా చూపించినది ప్రేమ. వృద్ధులు, పెద్దవారు, యవనులు, చిన్నవారు తేడా లేకుండా చూపించేది ప్రేమ. కేవలం యవన కాలంలో చూపించేదే ప్రేమ అనుకుంటారు. చాలా చాలా పొరపాటండి. అది అటువంటి విశ్వజనీనమైన ప్రేమ దేవుని ప్రేమ. అందువల్లనే అటువంటి ప్రేమ నాది, నా ప్రేమలో నిలిచి ఉండండి, నా ప్రేమలో నిలిచి ఉండండి ప్రభు అంటాడు. నా ప్రియమైన వారలారా, ఇంకొక మాట యోహాను శిష్యుడైన యోహాను 4వ తన పత్రిక, మొదటి పత్రిక 4వ అధ్యాయం 20వ వచనంలో, తాను చూచిన సహోదరుని ప్రేమించని వాడు తాను చూడని దేవుని ఎలా ప్రేమిస్తాడు? తాను చూచినటువంటి సహోదరుని ప్రేమించని వాడు చూడని దేవుని ఎలా ప్రేమిస్తాడు? ప్రేమించలేడు. చూసారా నా ప్రియమైన వారలారా? ఇంకొక మాట ఏంటంటే 5వ అధ్యాయంలోనే మొదటి పత్రిక, యోహాను మొదటి పత్రిక 5వ అధ్యాయం 3వ వచనం, మనం ఆయన ఆజ్ఞలను గైకొనుటయే కదా దేవుణ్ణి ప్రేమించుట. మనం ఆయన ఆజ్ఞలను గైకొనుటయే కదా ఆయనను ప్రేమించుట. ఎంత మంచి మాట, ఎంత మంచి మాట. అనుసరిస్తున్నామా? నిజంగా ప్రేమ, దేవుని ప్రేమ మనలో ఉందా? ఇంకొక మాట చెప్పాలని కోరుకుంటున్నాను నా ప్రియమైన వారలారా. మొదటి మాట, నా మాటల యందు నిలిచి ఉండండి, నా ప్రేమ యందు నిలిచి ఉండండి, ప్రార్థన యందు నిలిచి ఉండండి. స్టే ఇన్ ద ప్రేయర్, అబైడ్ ఇన్ ద ప్రేయర్, బీ ఇన్ ద ప్రేయర్, లివ్ ఇన్ ద ప్రేయర్. ఎంత గొప్ప మాట! ప్రార్థన యందు నిలిచి ఉండండి. ప్రార్థన అంటే దేవునితో మాట్లాడడం, దేవునితో సహవాసం చేయడం, దేవునితో ముచ్చరించడము, దేవునితో సంభాషణ చేయడము, మన యొక్క కోరికలను, విజ్ఞాపనలను ఆయన పాదముల చెంత ఉంచడము. ప్రార్థన, ప్రార్థన. నా ప్రియమైన వారలారా, లూకా సువార్త 18వ అధ్యాయము 1వ వచనంలో ఈ మాట రాయండి, విసుకక మీరు ప్రార్థన చేయుచుండవలెను. విసుకగా, ప్రే ప్రే అంటే ప్రార్థన చేయండి, విసుకగా ప్రార్థన చేయండి. కారణమేమనగా, దేవుడు ఎందుకు విసుగుగా, అలసిపోకుండా విసుగగా ఎప్పుడు ప్రార్థన చేయించుండాలని. ఎందుకంటే లూకా సువార్త 18వ అధ్యాయం 7వ వచనంలో, దేవుడు తన్ను ప్రార్థించిన వారు దివారాత్రము తన్ను గూర్చి మొరపెట్టుచుండగా వారికి న్యాయము తీర్చడా. తాను ఏర్పరచుకున్నటువంటి వారు ఆయనను ప్రార్థిస్తుంటే వినకుండా, జవాబు చెప్పకుండా మౌనముగా ఉంటాడా? ఉండడు. కనుక విసుకక మీరు ప్రార్థన చేయండి. అందువలనే హీఈస్ ఏ మోడల్ ప్రేయర్ వారియర్. ఆయన ప్రార్థనా యోధుడుగా ఆదర్శంగా మన ఎదురుగా కనపడుతున్నాడు. ఏ సందర్భంలో ప్రార్థన చేయలేదండి? యేసయ్య ఏ సందర్భంలో ప్రార్థన చేయదండి? సిలువకు ఎక్కే ముందు ప్రార్థన చేశాడు ఆయన. గెత్సెమనే తోటలో ప్రార్థన చేశాడు ఆయన. 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి పంచేటప్పుడు ప్రార్థన చేశాడు. యేసు ఆ రొట్టెలను చేతబట్టుకొని కన్నులెత్తి ఆకాశం వైపు చూచి ఆయన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి పంచమన్నాడు. ప్రార్థన చేసాడు. నా ప్రియమైనటువంటి వారలారా, ఇంకా ఇంకా చెయ్యని సందర్భం ఎక్కడిది? పగలంతా బోధిస్తాడు యెరూషలేములో, రాత్రిపూట వెళ్ళి ఆ ఒలీవ కొండ మీద ఆయన ప్రార్థన చేస్తూ ఉంటాడండి. ప్రార్థన ఈజ్ ఎ మోడల్ ఫర్ అస్. ఆయన ప్రేయర్ వారియర్గా ఆయన మనకు మార్గదర్శి. యోహాను సువార్త 11వ అధ్యాయం 41వ వచనములో యేసు కన్నులెత్తి, తండ్రి, నీవు నా మనవి వినినందున నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. లాజరును లేపే ముందు ఆ సమాధి దగ్గరికి వెళ్ళి కన్నులెత్తి ప్రార్థన చేస్తాడు, ఆకాశం వైపు చూసి, తండ్రి, నీవు నా మనవి వినినందున నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను అని, నీవు ఎల్లప్పుడూ నా మనవి వినుచున్నావు అని నేను ఎరుగుదును. ఇంకొక మాట కొసమెరుపు, ఎంత బాగుంటుందో, ఎంత ధైర్యం కలిగిస్తుందో మనకు. అయ్యా, నువ్వు నా మనవి విన్నందుకు వందనాలయ్యా, ఎప్పుడు నా మనవి వింటావని నేను ఎరుగుదునయ్యా. అట్లా ప్రార్థించేవాడు. నా ప్రియమైన వారలా, ప్రభువు చేసినటువంటి గొప్ప ప్రార్థన యోహాను సువార్త 17వ అధ్యాయంలో ఉంది. అంత గొప్ప దీర్ఘ ప్రార్థన ఎక్కడా లేదు సువార్తలలో. యోహాను భక్తుడు రాస్తాడు యోహాను సువార్త 17వ అధ్యాయంలో. మత్తయి సువార్త 26వ అధ్యాయం 42వ వచనంలో
సిలువకు ఎక్కే ముందు ఆ గెత్సెమనే తోటలో ప్రార్థన చేస్తూ అంటాడనమాట, తండ్రి నేను దీనిని త్రాగితేనే కానీ ఇది నా యొద్ద నుండి తొలగిపోవుట సాధ్యము కాని ఎడలా నీ చిత్తమే సిద్ధించునుగాక అని చెప్పేసి, అక్కడ కూడా అది నా చిత్తము నీ చిత్తమే, నా చిత్తము కాదు, అయినా నీ చిత్తమే సిద్ధించునుగాక అని చెప్పేసి, మరి ఆ విధంగా అలాగే కానీ నీ చిత్తము కొరకే నేను ఎదురు చూస్తున్నాను కానీ అని చెప్పేసి సిలువ ఎక్కడానికి కూడాను, వారి చేత కొనిపోబడడానికి కూడాను సిద్ధమయ్యాడు. కానీ యేసయ్య ఎంత మాత్రమో భయపడలేదు, బాధపడలేదు. నా ప్రియమైన వారలారా, ఏ ప్రేయర్ఫుల్ లైఫ్ ఈజ్ ఏ పవర్ఫుల్ లైఫ్. ఏ ప్రేయర్ఫుల్ లైఫ్ ఈజ్ ఏ పవర్ఫుల్ లైఫ్. అంతేకాకుండా ఏ ప్రేయర్లెస్ లైఫ్ ఈజ్ పవర్లెస్ లైఫ్. ఏ ప్రేయర్లెస్ లైఫ్ ఈజ్ పవర్లెస్ లైఫ్. నా ప్రియమైన వారలారా, ఇంకా ప్రభువుల వారు ఏమన్నారంటే, మత్తయి సువార్త 26వ అధ్యాయము 41వ వచనములో ఏమన్నారంటే, మీరు శోధనలో పడకుండునట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి. మీరు శోధనలో పడకుండునట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి. మార్క్స్ వార్తికుడు రాశాడు, లూకాసు వార్తికుడు రాశాడు, మత్తయి సువార్తికుడు రాశాడు, మీరు శోధనలో పడకుండునట్లు ప్రార్థన చేయండి. విసుగగా ఎల్లప్పుడూ ప్రార్థన చేయండి. ఎప్పుడు సమయం దొరికితే అప్పుడు ప్రార్థన చేయండి. ప్రార్థన చేయండి. యేసయ్యతో మాట్లాడండి, యేసయ్యతో విజ్ఞాపన చేయండి. నా ప్రియమైనటువంటి వారలారా, ఆ తర్వాత ఇంకొక మాట లూకాసు వార్త 21వ అధ్యాయం 36వ వచనంలో, ఇది కూడా యేసు అన్నటువంటి మాట, మనుష్య కుమారుని ఎదుట నిలుచుటకు శక్తి గలవారగునట్లు ఎల్లప్పుడూ ప్రార్థన చేయుచు మెలకువగా ఉండుడని చెప్పాను. చూసారా, మనుష్య కుమారుని ఎదుట ఎప్పుడు? ఆయన తిరిగి వచ్చేటప్పుడు, తిరిగి వచ్చినప్పుడు, మేఘారూఢుడై ఆకాశములో మేఘారూఢుడై ఆయన వచ్చినప్పుడు ఆయన ఎదుట మీరు నిలబడాలి అంటే నిలబడడానికి వీలు కాదు, శక్తి చాలదు. అందువలన ఆ శక్తి పొందాలి, శక్తి గలవారుగా ఉండాలంటే ఎల్లప్పుడూ ప్రార్థన చేయుచు మెలకువగా ఉండుడి. ఎల్లప్పుడూ ప్రార్థన చేయుచు మెలకువగా ఉండుడి. నా ప్రియమైనటువంటి వారలారా, చూసారా, ఇంకా యోహాను మొదటి పత్రిక 2వ అధ్యాయము 28వ వచనంలో, యోహాను మొదటి పత్రిక 2వ అధ్యాయము 28వ వచనంలో, ఆయన రాకడయందు మనము ఆయన ఎదుట సిగ్గుపడక ధైర్యము కలిగి ఉన్నట్లు మీరు ఆయన యందు నిలిచి ఉండుడి. ఆయన యందు నిలిచి ఉండుడి. నిలిచి ఉండుట, నిలిచి ఉంట. ఎంత చక్కని మాట యేసయ్య చెప్పినటువంటి మాట, ఎంత చక్కని మాట నా ప్రియమైనటువంటి వారలారా. చూసారా, అంతేకాకుండా ఈ మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయము 6వ వచనంలో, ఆయన యందు నిలిచిన వాడు పాపము చేయడు. ఆయన యందు నిలిచిన వాడు పాపము చేయడు. ప్రియమైన వారలారా, చూసారా, ఆయన యందు నిలిచిన వాడు ఎన్నడూ పాపము చేయడు, పాపము జోలికి వెళ్ళడు. పాపమునకు అట్టి వాని మీద అధికారము ఉండదు, అధికారము ఉండదు. అయితే ఎలా ఆయన యందు నిలిచిన వాడు ఎలా ఉండాలి, ఎలా ఉంటాడన్న దానికి ఒక్క మాట యోహాను పత్రిక మొదటి పత్రిక 2వ అధ్యాయం 6వ వచనంలో ఈ మాట వ్రాయబడింది, ఆయన యందు నిలిచి ఉన్నాడని చెప్పుకొనువాడు ఆయన ఎలాగూ నడుచుకొనినో అలాగే నడుచుకొన బద్ధుడై ఉన్నాడు. ఆయన యందు నిలిచి ఉండాలంటే ఎగ్జాంపుల్ ఎవరో కాదు, ఆయన ఎలాగూ నడుచుకున్నాడో అలాగే, ఎలాగ ప్రవర్తించాడో అలాగే ప్రవర్తించాలి, ఎలా జీవించాడో అలాగే జీవించాలి. అలాగా జీవించవలసిన వాడై ఉన్నాడు, అలాగా జీవించ బద్ధుడై ఉన్నాడు. అప్పుడు అట్టివాడు ఆయన మాటల యందు నిలిచి ఉంటాడు. అంతేకాకుండా ఆయన ప్రేమ యందు నిలిచి ఉంటాడు, ప్రార్థన యందు నిలిచి ఉంటాడు, ప్రార్థన యందు నిలిచి ఉంటాడు. నా ప్రియమైనటువంటి వారలారా, చూసారా, ఎంత మరి ప్రార్థన ఆయన నిలిచి ఉంటే ప్రయోజనం ఏంటి? నిలిచి ఉంటే ప్రయోజనం ఏంటి? ఆయన అంటాడు, నా యందు మీరును మీ యందు నా మాటలు నిలిచి ఉండిన ఎడల, నా యందు మీరును మీ యందు నా మాటలు నిలిచి ఉండిన ఎడల మీకేది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహించబడును. ఇఫ్ యూ అబైడ్ ఇన్ మీ అండ్ మై వర్డ్స్ అబైడ్ ఇన్ యూ, you will ask what you desire and it shall be done for you. ఆ విధంగా మీకు ఇవ్వబడుతుంది, ఆ విధంగా మీకు ఇవ్వబడుతుంది. నా ప్రియమైనటువంటి వారలారా,
ఒకసారిట జార్జి ముల్లర్ గారు ఆయన గొప్ప దైవజనుడు. ఆయన దగ్గర అనాథలైనటువంటి బిడ్డలు చాలామంది ఉన్నారు, పెంచబడుతున్నారు. వారిని పోషించాలి. ఆయన ఎక్కడి నుంచి ఆహారం వస్తుందో తెలియదు, ఎవరు పంపిస్తారో తెలియదు, కానీ దేవుడు పంపిస్తాడనే నమ్మకం ఆయనకు ఉంది. ఒకనాటి ఉదయకాలము ఆ అనాథ బిడ్డలకు బ్రేక్ఫాస్ట్ లేదట. ఏం చేయాలి? ఏమి గాబరా పడలేదు, ఏమి నిరుత్సాహపడలేదు, ఏమీ బాధపడలేదు. ఆయన బిడ్డల్ని ఉదయాన్నే లేపారు, ఆయన అందరు సిద్ధపడ్డారు. మరి బ్రేక్ఫాస్ట్కి బెల్ కొట్టబడింది, అందరూ ప్లేట్లు తీసుకొని వస్తున్నారు. కానీ దేవుడు పంపిస్తాడు. ప్రార్థన చేశాడు, ప్రార్థన యందు నిలిచినాడు. ప్రభువా, వీరికి ఆహారం లేదయ్యా, వీరికి ఆహారం లేదు, ఈ ఆహారం పెట్టాలి ప్రభువా. ఎలా ప్రార్థిస్తున్నాడు. ప్రభువా, నీ చిత్తాన్ని కొరకు ఎదురు చూస్తున్నానని చెప్పేసి అంటాడు. నా ప్రియమైన వారలారా, సరే బెల్ కొట్టబడింది, బిడ్డలందరూ వచ్చారు, వరుసగా నిలబడ్డారు, ప్లేట్ పట్టుకొని ఉన్నారు. ఇంకా ఆశ ఉంది జార్జి ముల్లర్ హృదయంలో, నా యేసు పంపిస్తాడు. అక్కడికి వచ్చి ఆగింది ఒక పెద్ద వ్యాను. ఆ వ్యాన్లో నుంచి దిగి జార్జి ముల్లర్ గారి దగ్గరికి వచ్చాడు. ఆ నిర్వాహకుడు వచ్చి, అయ్యా, మీకు పంపించమని మా యజమాని చెప్పాడు, మీకు పంపించమని ఆ వాహనంలో ఉన్నటువంటి వ్యక్తి దిగి వచ్చి ఇక్కడ మీకు పంపించమని, మీ బిడ్డలకు ఆహారం పెట్టమని మా యజమాని పంపించాడయ్యా. ముల్లర్ గారు అడిగారు, ఏమనంటే, మరి ఇక్కడికి ఎలా తీసుకొని రాగలిగారు అంటే, మరి వీరి కొరకు ఏర్పాటు చేశారా? కాదండి, ఓ పెద్ద మేము భోజనం విందు ఏర్పాటు చేసాము. ఆ విందులో మరి చాలా ఏర్పాటు చేసాము. మరి ఆహ్వానించబడినటువంటి వారు చాలామంది రాలేదు. మా యజమాని ఇవన్నిటిని కూడా మీకు పంపించమని, మీ బిడ్డలకి ఇవ్వమని పంపించాడండి. చూసారా, ప్రార్థనలో నిలిచి ఉండేవాడు ఆయన. ఎంత గొప్ప ప్రార్థనా పరుడంటే, ప్రభువుతో సమయం దొరికినప్పుడల్లా ప్రార్థించేవాడు. అయ్యా, ఈ దిక్కులేని అనాథ బిడ్డల్ని పోషించు ప్రభువా, నీ చిత్తం అని చెప్పేసి ఆయన చిత్తానికి, దేవుని యొక్క చిత్తానికి ఆ బిడ్డల్ని అప్పగించుతూ ప్రార్థన చేసేవాడు ఆయన. చూసారా, నా యందు మీరును మీ యందు నా మాటలు నిలిచి ఉండిన ఎడల మీకేది ఇష్టమో అడగండి, అది మీకు అనుగ్రహించబడుతుంది. నా ప్రియమైన వారలారా, ఇఫ్ యు ప్రే యూ విల్ బి కెప్ట్ అవే ఫ్రమ్ సాటన్. నువ్వు ప్రార్థన చేసినట్లయితే సాతానుకు దూరము చేయబడతావు. నువ్వు సాతాను నీ నుంచి దూరంగా ఉంటుంది. ఇఫ్ యూ డోంట్ ప్రే, సాటన్ విల్ కీప్ యూ అవే ఫ్రమ్ గాడ్. ఒకవేళ నువ్వు ప్రార్థన చేయకపోయినట్లయితే సాతాను నిన్ను దేవునికి దూరపరుస్తుంది. నువ్వు ప్రార్థన చేస్తుంటే నీ ప్రార్థన సాతాను దూరపరుస్తుంది, దేవుడు దూరపరుస్తాడు. ఒకవేళ నువ్వు ప్రార్థన చేయకపోతే సాతాను నేను దేవునికి దూరం చేస్తుంది. మాటల యందు నిలిచి ఉండండి, ప్రేమ యందు నిలిచి ఉండండి, ప్రార్థన యందు నిలిచి ఉండండి. నా యందు మీరు ఈ విధముగా నిలిచి ఉండనట్లయితే మీకు ఏది ఇష్టమో మీరు అడుగుడి, అది మీకు అనుగ్రహించబడును. ప్రార్థన చేద్దాం. పరమ తండ్రి, గొప్ప దేవ, వందనములు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాం నాయన. ఎంత గొప్ప మాట బోధించావయ్యా. యేసయ్యా, నీకు వందనాలు తండ్రి. నాలో నిలిచి ఉండండి. ఎంత చక్కని మాట. నా మాటల యందు నిలిచి ఉండండి, నా ప్రేమ యందు నిలిచి ఉండండి, ప్రార్థన యందు నిలిచి ఉండండి. ప్రభువా, ఆజ్ఞలను అనుసరించమన్నావు తండ్రి. అనుసరించిన వాడే మాటల యందు నీ యందు నిలిచి ఉండునని బోధించావు. నీ మాటల్ని బట్టి వందనాలయ్యా. బోధించబడినటువంటి ఈ మాటలు మా శ్రోతల హృదయాల్లో నిలిచి ఉండుటకు, తద్వారా మీరు వారి హృదయాల్లో, వారి జీవితాల్లో నిలిచి ఉండటకు సహాయం చేయండి నాయన. దీనుడైన నన్ను మీ మాటలు బోధించడానికి నిలబెట్టారయ్యా. వందనాలు, స్తుతులు తండ్రి. మా ప్రభువా, ఈ మాటలు నీ ఆత్మకార్యము శ్రోతల హృదయాల్లో జరిగించుటకు సహాయం చేయమని మరొక్కసారి వందనాలు, స్తుతులు చెల్లిస్తూ కృపగల మీ హస్తములకు మమ్మల్ని, మా శ్రోతల్ని అప్పగించుకుంటూ యేసయ్య పుణ్యనామం అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెనలు అనుగ్రహించబడునుగాక. ఆమేన్.